హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్‌లోని మనం ఫీమేల్ లీడ్ సూజిని చూస్తాం. తనేమో ఫస్ట్ టైం వాళ్ళ ఫ్యామిలీని మీట్ అయిన ప్లేస్‌కి వెళ్తుంది. అలాగే తను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఏంటి, నా స్టెప్ సిస్టర్ నన్ను చంపేసింది. అలాగే ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తూ ఉంటుంది. తన స్టెప్ సిస్టర్ ఏమో అంటూ ఉంటుంది, చూడు, నువ్వు ఫ్యామిలీ యొక్క రియల్ డాటర్ అయితే ఏంటి, నువ్వెప్పుడూ నాకు పోటీ చేయలేవు. ఎందుకంటే నా దగ్గరికి ఒక సీక్రెట్ ఉంది తెలుసా? నాకొక పెద్ద పవర్ ఉంది. నేను మనసులో ఏదైతే అనుకుంటానో అది నీ ఫ్యామిలీ మొత్తానికి వినిపిస్తుంది. సో నేనెప్పుడూ కావాలని వాళ్ళని కన్‌ఫ్యూజ్ చేస్తూ ఉంటాను. అందుకే వాళ్ళెప్పుడూ నన్ను ఇష్టపడుతూ ఉంటారు. కనీసం నిన్ను పట్టించుకోరు అని చెప్తుంది. అప్పుడే అతను నిప్పు అంటించగానే వాళ్ళ ఫ్యామిలీ అంతా తను చనిపోతుంటే కనీసం ఆపకుండా సైలెంట్‌గా చూస్తూ ఉంటారు. తనేమో అనుకుంటూ ఉంటుంది, నేను ఫ్యామిలీ యొక్క మంచి డాటర్‌ని అవ్వాలని, అలాగే ఫ్యామిలీని నేను ఎంతగా ఇష్టపడుతున్నాను, వాళ్ళు నన్ను ప్రేమించాలని నేను ఎన్ని రకాలుగా ప్రయత్నించాను. కనీసం వాళ్ళని చనిపోతుంటే ఆపలేదే అని అనుకుంటుంది. అలా ఫ్లాష్ బ్యాక్ అయిపోగానే తను అనుకుంటూ ఉంటుంది, ఓహ్! ఇప్పుడు నేను అడాప్టివ్ పేరెంట్స్ నుంచి ఫస్ట్ టైం నా రియల్ పేరెంట్స్ దగ్గరకొచ్చానా అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ఇట్స్ ఏమో సూజిని చూసి నవ్వుకుంటూ ఉంటారు. ఏంటి, తిను అడాప్టివ్ పేరెంట్స్ దగ్గర పెరిగొచ్చింది కదా! అది కూడా కంట్రీ సైడ్ ఉంది కాబట్టి తినకింకా మెంటల్ సిట్యుయేషన్ బానే ఉందా? లేదా అలా ఉంది అని నవ్వుకుంటూ ఉంటారు. ఇదంతా సూజీ విని ఇమ్మీడియేట్‌గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తనని కొట్టి, మేడ్‌ని కొట్టి నేనెవ్వరు అని అడగగానే, "నువ్వు మా బాస్ యొక్క యంగ్ లేడీవి" అని అంటూ ఉంటే, "సరే, ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా మీ యంగ్ లేడీకి" అనగానే వాళ్ళేమో సారీ చెప్తూ ఉంటారు. గెట్ లాస్ట్ అని తను అనుకుంటూ ఉంటుంది. వావ్! ఫస్ట్ టైమ్ నా రియాక్షన్ ఇంత బావుంటుందని నాకు అస్సలు అనిపియలేదు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. లాస్ట్ లైఫ్‌లో నా ఫ్యామిలీ యొక్క ప్రేమ కోసం నేను చాలానే తాపత్రయపడ్డాను. కానీ ఈసారి అస్సలు అవసరం లేదు అని అనుకుంటుంది. అలా ఫ్యామిలీ యొక్క డోర్ ఓపెన్ చేయగానే అని అనుకుంటూ ఉంటుంది వాళ్ళందరినీ చూస్తూ, ఇప్పుడు నాకు సంబంధించిందన్నీ నేను రిటర్న్ తీసుకుంటాను అని అనుకుంటుంది. అప్పుడే వాళ్ళ మమ్మీ ఏమో తనని చూసి హ్యాపీగా తన దగ్గరికి వచ్చి హగ్ ఇవ్వబోతూ ఉంటుంది. కానీ తను వెనక్కి వెళ్ళేసరికి కావాలనే వాళ్ళ స్టెప్ సిస్టర్ అనుకుంటూ ఉంటుంది, ఏంటి, కనీసం సిస్టర్‌కి మర్యాద కూడా తెలియదా? మమ్మీ అంత ప్రేమగా హగ్ ఇవ్వడానికి వెళ్తే తనేమో దూరం జరుగుతుంది అని కావాలని తన మాటలు వాళ్ళ పేరెంట్స్‌కి వినపడతాయని మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే సూజీ అనుకుంటుంది, ఏంటి, లాస్ట్ లైఫ్‌లో తిను చెప్పింది కదా తిన సీక్రెట్ పవర్, తిను మాట్లాడుకుందంతా పక్కోళ్ళకి వినిపిస్తుందని. అది కూడా నా ఫ్యామిలీకి. అంటే ఈ లైఫ్‌లో నాకు కూడా వినిపిస్తుందా? ఇదేనా తిన సీక్రెట్ పవరు అని అనుకుంటుంది. అప్పుడే వాళ్ళ డ్యాడీ అంటాడు, "నువ్వేం చేయాలనుకుంటున్నావు? మీ మమ్మీ నిన్ను హగ్ ఇవ్వడానికి వస్తే నువ్వేమో అలా ఎందుకు చేస్తున్నావు?" అని అంటూ ఉంటాడు. తనేమో సైలెంట్‌గా ఉండేసరికి వాళ్ళ బ్రదర్ అంటాడు, ఏంటి, డ్యాడీ అడుగుతున్నాడు కదా! దానికి ఆన్సర్ ఇవ్వు అని అంటాడు. కావాలని మళ్ళీ వాళ్ళ స్టెప్ సిస్టర్ మనసులో అనుకుంటూ ఉంటుంది, ఈ అమ్మాయి ఏంటి డ్యాడీ అలాగే బ్రదర్‌కి ఇంత కోపం తెచ్చిస్తుంది. తినేంటి కొంచెం ఓవర్‌గా ఫీల్ అవుతుంది అనగానే వాళ్ళ బ్రదర్ ఏమో ఇమ్మీడియేట్‌గా సూజీ దగ్గరికి వచ్చి తనని కొట్టి, చూస్తుంటే నువ్వు కంట్రీ సైడ్ నుంచి వచ్చావు కదా! సో నీకు మేనర్స్ మర్చిపోయావు అనుకుంటా. నేను నా పేరెంట్స్ ప్లేస్‌లో నేను నీకు బుద్ధి చెప్తున్నాను అనగానే తనేమో జేబులో నుంచి ఒక పేపర్ తీస్తుంది. మమ్మీ, నేనొకటి చూపియాలి అనగానే వాళ్ళ బ్రదర్ అంటూ ఉంటాడు, ఏంటి, నువ్వు రావడం మనీ అడగడం స్టార్ట్ చేసావా? ఇదేమన్నా కాంట్రాక్ట్ పేపరా? ఫ్యామిలీ యొక్క ప్రాపర్టీ కోసం నువ్వు ఈ ఫ్యామిలీకి వస్తున్నావా? చెప్పు అని అంటూ ఉంటే తను అంటూ ఉంటుంది, మమ్మీ, చిన్నప్పటి నుంచి నేను నా అడాప్టివ్ పేరెంట్స్ దగ్గర ఉన్నాను కాబట్టి నేను వాళ్ళ దగ్గర చాలా సఫర్ అయ్యాను. వాళ్ళు నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. సో నాకు డాక్టర్ చెప్పాడు నేను ఒక డ్రామాలోకి వెళ్ళిపోయానని. అందుకే నా బ్రెయిన్ పూర్తిగా డ్యామేజ్ అయింది. నేను ఏదైనా లేట్‌గా రిప్లై ఇస్తాను. సో నేను యాక్టివ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. నేను కావాలని నీకు హగ్ ఇవ్వకుండా ఉండలేదు అమ్మా అని తను హగ్ చేసుకోగానే వాళ్ళ మమ్మీ ఏమో ఇమ్మీడియేట్‌గా తన్ని గట్టిగా హగ్ చేసుకొని, సారీ చెప్పాల్సింది నువ్వు కాదు, మేము. ఒకవేళ చిన్నప్పుడే నువ్వు మిస్ అవ్వబోతుంటే ఇదంతా జరిగేది కాదు కదా! నాదే తప్పు అని అంటుంది. అలాగే ఇప్పటి నుంచి ఎవరు నిన్ను బుల్ చేయకుండా చూసుకుంటాను అని వాళ్ళ మమ్మ అంటూ ఉంటే వాళ్ళ బ్రదర్ ఏమో మెల్లగా అంటూ ఉంటాడు, అంత హెల్త్ బాలేనప్పుడు ముందే చెప్పలేదు అనగానే వాళ్ళ బ్రదర్‌నేమో వాళ్ళ మమ్మీ కొడుతుంది. నువ్వు సిస్టర్‌తో బిహేవ్ చేసింది కరెక్టేనా? నువ్వు ఇమ్మీడియేట్‌గా సారీ చెప్పు అంటే అతనేమో నసుకుతూ సారీ చెప్తాడు. వాళ్ళ మమ్మీ గట్టిగా బెదిరించేసరికి గట్టిగానే సారీ చెప్తాడు. అప్పుడే వాళ్ళ డ్యాడీ కూడా తన మిస్టేక్‌ని రియలైజేషన్ అయ్యి, సారీ, ఇదంతా మిస్‌అండర్‌స్టాండింగ్ కదా! ఇంక ఈ మ్యాటర్‌ని ఇక్కడే వదిలేద్దాం అని అంటాడు. తను అనుకుంటూ ఉంటుంది, లాస్ట్ లైఫ్‌లో ఈ ఈ టైంలో నా పనిష్మెంట్ పేరుతో మా డ్యాడీ నన్ను కొట్టాడు కూడా. సో మా స్టెప్ సిస్టర్ ఆ టైంలో హ్యాపీగా ఫీల్ అయింది అని అనుకుంటుంది.
తనేమో వాళ్ళ స్టెప్ సిస్టర్ని చూస్తూ అనుకుంటూ ఉంటుంది, నువ్వు నన్ను ఎంత టార్గెట్ చేసావు, నా లైఫ్ని ఒక మిస్టర్స్ లాగా ఎంత దారుణంగా చంపేశావు. సో ఈ లైఫ్లో నీకు నేను రివర్స్ చేస్తాను అలా అని అనుకుంటుంది. వాళ్ళ మమ్మీ ఏమో తనని కూర్చోబెట్టి తన కోసం చాలా డ్రెస్సెస్ని మేడ్స్తో తెప్పించి, చూడు ఇవన్నీ నీ డ్రెస్సెసే, బాగున్నాయా అని అంటూ ఉంటే మేడ్స్ ఏమో డ్రెస్ తేగానే తనేమో వావ్ ఈ డ్రెస్ చాలా బాగున్నాయి మమ్మీ అని అంటుంది. ఏమో వాళ్ళ స్టెప్ సిస్టర్ మళ్ళీ డ్రామా స్టార్ట్ చేస్తుంది. మనసులో అనుకుంటూ ఉంటుంది, ఏంటి సిస్టర్ రాగానే నన్ను పట్టించుకోరా, తన కోసం ఎన్ని డ్రెస్సులు తీసుకొచ్చారు, నన్ను కనీసం పట్టించుకోవట్లేదు అనగానే వాళ్ళేమో ఆ మాటలు వింటారు. సో తనేమో కోపంగా అక్కడి నుంచి వెళ్తూ ఉంటే వాళ్ళ పేరెంట్స్ కూడా తన అడాప్టివ్ డాటర్ వెనకాలే వెళ్ళబోతుంటారు. కానీ అప్పుడే సూజీ ఏమో ఒక డ్రెస్ పట్టుకొని, వావ్ మమ్మీ ఈ డ్రెస్ చాలా బాగుంది, చిన్నప్పటి నుంచి నాకు ఒక్క డ్రెస్ కూడా మా అడాప్టివ్ పేరెంట్స్ ఇప్పలేదు, ఫస్ట్ టైం నేను ఇంత కొత్త డ్రెస్ చూశాను అనగానే సో వాళ్ళేమో హ్యాపీగా ఫీల్ అవుతారు, అక్కడే ఆగిపోతారు. వాళ్ళ బ్రదర్ ఏమో తన వెనకాలే వెళ్ళిపోతాడు. అలాగే అంటూ ఉంటాడు, చూడు మమ్మీ డాడీ ఏదో ఫస్ట్ టైం తనకి కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, కానీ నా దృష్టిలో మాత్రం నువ్వే నా రియల్ సిస్టర్వి అని అనగానే థ్యాంక్ యూ బ్రదర్ అని వి అంటుంది. అలాగే సూజీ ఏమో కింది నుంచి కావాలని వీకి డ్రెస్ చూపిస్తూ ఉంటే తనేమో జెల్లస్గా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో వాళ్ళందరూ డైనింగ్ టేబుల్కి రాగానే సూజీ ఏమో మంచిగా రెడీ అయ్యి వాళ్ళ మమ్మీ ఇచ్చిన డ్రెస్ వేసుకొని రాగానే వావ్ ఈ డ్రెస్ నీకు బాగా సెట్ అయింది అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇవి ఏమో జెలస్గా ఫీల్ అవుతూ ఉంటే వాళ్ళ బ్రదర్ అంటూ ఉంటాడు, కంట్రీ సైడ్ ఉన్నవాళ్ళు కదా, ఎంత రెడీ అయినా కంట్రీ సైడ్ లుక్కే కనిపిస్తుంది అనగానే వాళ్ళ మమ్మీ ఏమో తన వైపు సీరియస్గా చూస్తుంది. సో వాళ్ళ మమ్మీ ఏమో సూజిని మంచిగా డిషెస్ అన్నీ సర్వ్ చేస్తూ, చూడు నాకు తెలియదు కదా నీకు ఏ డిష్ ఇష్టమో అందుకే అన్నీ ప్రిపేర్ చేయించాను అనగానే థ్యాంక్ యూ మమ్మీ నాకు అన్నీ ఇష్టమే అని చెప్తుంది. అప్పుడే పక్కనే ఉన్న బియ్యం ఇదంతా వింటూ తనకి చాలా కోపం వస్తుంది. సో కావాలని ఒక సాలిడ్ ఫుడ్ తినగానే ఇమ్మీడియట్గా తనకి నెక్ పట్టుకొని ఎలర్జీ వచ్చినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ బ్రదర్ ఏమో తన దగ్గరికి వచ్చి ఏమైంది సిస్టర్ అని ఇమీడియట్గా ఫుడ్ యొక్క స్మెల్ చూస్తాడు. అందులో పీనట్ బటర్ చూసి, ఇందులో పీనట్ బటర్ ఎవరు వేశారు, నా సిస్టర్కి పీనట్ బటర్ అంటే ఎలర్జీ కదా అనగానే వాళ్ళ డాడీ అంటాడు, ఏంటి వీకి పీనట్ బటర్ అంటే ఎనర్జీ అని, మనం కనీసం హౌస్కి కూడా తీసుకొని రాం కదా, మరి ఇందులో ఎవరు వేశారు అని అంటూ ఉంటే అప్పుడే తన మనసులో అనుకుంటుంది మళ్ళీ వి నేను చూశాను సిస్టర్ కిచెన్ వైపు వెళ్ళింది కదా, మేబీ తనే పీనట్ బటర్ యాడ్ చేసింది కావచ్చు అనగాని వాళ్ళేమో తిడుతూ ఉంటారు, ఏంటి నువ్వు ఇంత వేస్ట్ పర్సన్వా అని అంటూ ఉంటే వాళ్ళ మదర్ ఏమో అంటూ ఉంటుంది, మేబీ ఇదేమైనా మిస్అండర్స్టాండింగ్ కావచ్చు, సూజీ చేయలేదు కావచ్చు అని అంటుంది. బి అనుకుంటూ ఉంటుంది మనసులో, అయినా పీనట్ బటర్ అయితే ఎలర్జీ నాకే కదా, దీంతో నేనేమైనా చనిపోతానా, సిస్టర్ ఏదో రీజన్ కోసం దాంట్లో పీనట్ బటర్ యాడ్ చేసింది కావచ్చు, సో అయినా మమ్మీ డాడీ తన ఓన్ కూతుర్నే సపోర్ట్ చేస్తారు, నన్నెందుకు సపోర్ట్ చేస్తారులే మా మమ్మీ డాడీ అని అనుకుంటుంది. ఇప్పుడు నన్ను అంత ప్రేమగా ఎందుకు చూసుకుంటారని మనసులో అనుకోగానే మళ్ళీ వాళ్ళకి వినపడి వాళ్ళ మమ్మీ అంటూ ఉంటుంది, నువ్వు తప్పుగా అర్థం చేసుకోకు అని అంటుంది. సో వాళ్ళ డాడీ ఏమో వాళ్ళ సిస్టర్ కూతుర్ని తిడుతూ ఉంటాడు, నువ్వు ఎంత బ్యాడ్ పర్సన్వి, ఇలా సిస్టర్ని ఎవరైనా చేస్తారా అని అంటూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ మమ్మీ ఏమో తొందరగా హాస్పిటల్ తీసుకెళ్తాను అంటే, నేను హాస్పిటల్ రాను తన మనసులో అనుకుంటుంది. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్కి తెలుస్తుంది కదా నాకు పీనట్ బటర్ ఇవ్వడం వల్లనే నాకు ఎలర్జీ వచ్చింది అని, సో ఇదంతా చేసింది నా సిస్టర్ అని తెలిసి తనని జైల్లో కూడా వేస్తారు, నా సిస్టర్ జైలు పాలవడం ఇష్టం లేదు, అలాగే మమ్మీ డాడీని బాధ పెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదు అని మనసులో అనుకుంటుంది. సో వాళ్ళేమో సెంటిమెంట్గా ఫీల్ అవుతారు. ఇమీడియట్గా అక్కడ ఉన్న వాళ్ళందరూ సూజిని మీ సిస్టర్కి సారీ చెప్పు అని అంటూ ఉంటే, నన్ను నిజంగానే డిసప్పాయింట్ చేసావని తనకి సారీ చెప్పు అని అంటుంది. అప్పుడే మళ్ళీ మనసులో అనుకుంటుంది, నేను సిస్టర్ దగ్గర నుంచి సారీ లాంటివి ఏమీ యాక్సెప్ట్ చేయట్లేను, తను మంచిగా ఉంటే చాలు అని మళ్ళీ కావాలని అనుకుంటూ యాక్టింగ్ చేస్తూ ఉంటే అప్పుడే సూజీ అంటుంది, నిజంగా మీరు తన మాటలు అంత నమ్ముతున్నారా, దీని మీనింగ్ ఏంటి, ఒకవేళ మీకు కళ్ళు కనిపించట్లేదా లేదా కళ్ళు మూసుకుపోయాయా అనగానే వాళ్ళ డాడీ ఏమో తన మీద అరుస్తూ కొట్టబోతూ ఉంటాడు. సో అప్పుడు తను ఇమీడియట్గా తన హ్యాండ్ పట్టుకోగానే వాళ్ళ మమ్మీ అంటుంది, నువ్వు డాడీకి అలాగే సిస్టర్కి సారీ చెప్పు అని అంటూ ఉంటే తన ఇమీడియట్గా అదే సరే మమ్మీ సారీ చెప్తాను అని బీని నెక్ పట్టుకొని సాలిడ్ ఫుడ్ తినిపిస్తూ ఉంటుంది. తనేమో ఫుల్గా తినేసి యాక్టింగ్ స్టార్ట్ చేస్తూ ఉంటుంది, ఇంక ఇప్పుడు నేను చనిపోతాను కావచ్చు నాకు ఇంత ఎలర్జీ వచ్చింది అని యాక్టింగ్ చేస్తూ ఉంటే, నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నీకేం కాదు నేను డాక్టర్ని పిలిచాను అనగానే
ఏంటి డాక్టర్ని ఎవరు పిలిచారు అనగానే నేనే పిలిచాను అని అంటుంది. అప్పుడే డాక్టర్ ఇంట్లోకి వచ్చి నన్ను ఎవరు పిలిచారు అంటే డాక్టర్ నేనే పిలిచాను, మా సిస్టర్కి పీనట్ బటర్ వల్ల ఎలర్జీ వచ్చింది, తొందరగా చెక్ చేయండి అనగానే వాళ్ళ బ్రదర్ అలాగే మమ్మీ ఏమో టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడే డాక్టర్ చెక్ చేసి తినకి ఎలాంటి ఎలర్జీ లేదు అన్నా కానీ మళ్ళీ చెక్ చేయండి అంటే ఏంటి మీరు నా టైం వేస్ట్ చేస్తున్నారు, తనకి ఎలాంటి ఎలర్జీ లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే రోజీ అంటుంది, సిస్టర్ నువ్వే చెప్పావు కదా మమ్మీ డాడీకి పీనట్ బటర్ అంటే ఎలర్జీ అని, మరి అబద్ధం చెప్పావా, వాళ్ళు ఎంత బాధపడ్డారో నీ గురించి అనగానే తను మళ్ళీ మనసులో కావాలని ఆలోచిస్తూ ఉంటుంది. చూడు నా పేరెంట్స్ ప్రేమ కోసం నేను ప్రేమ ఆశించడానికి అబద్ధం చెప్పాను, ఇప్పుడు నా పేరెంట్స్ నన్ను ఏమనుకుంటారో, నన్ను హేట్ చేస్తారు కావచ్చు అని అనుకుంటుంది. వాళ్ళ డాడీ ఏమో ఆ మాటలు విని నిన్నెప్పుడు మేము హేట్ చేయం, నువ్వెప్పుడు మాకు ఇష్టమే అని చెప్పి అంటూ ఉంటాడు. వాళ్ళ బ్రదర్ కూడా చూడు నేనెప్పుడూ కోపడను అనగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, మమ్మీ నువ్వు కూడా క్షమిస్తావు కదా అంటే, చూడు నేను ఇప్పుడు కొంచెం డిస్కంఫర్ట్‌లో ఉన్నాను, దీని గురించి తర్వాత చెప్తాను అని రూమ్‌కి వెళ్తుంది. రూమ్‌కి వెళ్ళాక నైట్ తన హస్బెండ్‌కి చెప్తూ ఉంటుంది. ఏంటి తనెప్పుడు ఒక్కసారి కూడా అబద్ధం చెప్పలేదు కదా, తనంతా చేంజ్ అయింది ఒక్కసారిగా, ఈరోజేంటి ఇలా చేసింది అని అంటూ ఉంటే వాళ్ళ డాడీ అంటాడు, మనమే కదా తనని పెంచింది, తన మీద నీకు డౌట్ ఏంటి అని చెప్తూ ఉంటాడు వాళ్ళ హస్బెండ్. సూజీ ఏమో బయట నుంచి ఇదంతా వింటూ ఉంటుంది. సో తను అనుకుంటూ ఉంటుంది వీళ్ళకి ఎలాగో డౌట్ క్రియేట్ అయింది కాబట్టి దీన్ని మనం ఎక్కువగా చేస్తామని అనుకుంటుంది. నెక్స్ట్ డే వాళ్ళందరూ భోంచేస్తూ ఉంటే వాళ్ళ డాడీ అంటాడు, సరే మన ఫ్యామిలీలో ఒక పెద్ద పార్టీ అరేంజ్ చేయబోతున్నాం కాబట్టి మన కంపెనీలోకి చాలామంది గెస్టులు వస్తారు ఆ పార్టీకి. సో మన కంపెనీ గురించి సూజీకి కూడా తెలియాలి కదా, రేపు నీతో పాటు నువ్వు తీసుకెళ్ళు అనగానే వాళ్ళ మమ్మీ కూడా అవును నువ్వు తనని తీసుకెళ్ళి జాగ్రత్తగా కంపెనీ యొక్క డీటెయిల్స్ గురించి చెప్పు అనగానే ఓకే మమ్మీ నేను సిస్టర్ని జాగ్రత్తగా తీసుకెళ్తాను, మంచిగా చూసుకుంటాను అని అంటుంది. నెక్స్ట్ డే వాళ్ళిద్దరూ ఆఫీస్కి వెళ్ళడానికి బయటికి వస్తారు. ఏమో తన కార్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంటుంది, కనీసం సూజీ కోసం ఆగదు. అలాగే విండో క్లోజ్ చేసుకుంటూ చెప్తూ ఉంటుంది, చూడు సిస్టర్ ఇది నా పేరెంట్స్ మమ్మీ డాడీ నా కోసం స్పెషల్గా కొనిచ్చిన కారు, సో నువ్వు ట్యాక్సీలో రా అని తన దగ్గర ఉన్న మనీని కింద పడేస్తుంది. అప్పుడే వాళ్ళ మమ్మీ కూడా బయటకు వచ్చి, చూడు నువ్వు తొందర రావడం వల్ల నీకోసం స్పెషల్గా కార్ని అరేంజ్ చేయలేకపోయాం, సో నువ్వు ట్యాక్సీలో వెళ్ళు అని అంటూ ఉంటే సరే మమ్మీ, కానీ చూడు చిన్నప్పటి నుంచి నా అడాప్టివ్ పేరెంట్స్ దగ్గర ఉన్నాను కదా, వాళ్ళు కనీసం నాకు సైకిల్ కూడా ఇవ్వలేదు, అందరి పిల్లల దగ్గర సైకిల్ ఉంది కదా అంటే నేను దేనికి యూజ్ కాదని, అలాగే నేను దేనికి డిజర్వ్ కాదు అని చెప్పి అనేవాళ్ళు, నాకు ఏమి ఇప్పిపోయేవాళ్ళు. సో ఈరోజు మీరు కూడా సేమ్ అంతే అనిపిస్తుందా, నేను దేనికి డిజర్వ్ కాదా అనగానే వాళ్ళ మమ్మీ ఏమో ఇమ్మీడియట్గా వీతో అంటూ ఉంటుంది, ఈరోజు సిస్టర్ని కార్లో వెళ్ళనివ్వు, నువ్వు ట్యాక్సీలో వెళ్దు దిగు అనగానే పాపం తనేమో కింద దిగాల్సి వస్తుంది. సో ఇమ్మీడియట్గా సూజీ ఏమో కార్లో కూర్చొని వాళ్ళ మమ్మీతో చెప్తూ ఉంటుంది, థ్యాంక్ యూ మమ్మీ ఈ కార్ బాగా నచ్చింది అని విండో క్లోజ్ చేసుకొని, వావ్ ఈ ఫీలింగ్ ఎంత బాగుంది అని అనుకుంటుంది. అలా కంపెనీకి వెళ్ళగానే మేనేజర్ ఏమో తనకి తన ప్లేస్ని చూపిస్తూ ఉంటారు. అప్పుడే అక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు, ఓ తిను జీ ఫ్యామిలీ యొక్క అడాప్టివ్ డాటరా, ఇప్పుడు తిను ఏం చేస్తుంది, తిను ఒక విలేజ్ నుంచి వచ్చినట్టుంది, చూడు తిన అవతలను చూస్తేనే అర్థమవుతుంది, అయినా మన రియల్ కూతురు ఉంది కదా, తినతో పోటీ అయింది అనగానే తనేమో టేబుల్ మీద ఉన్న అన్ని వర్క్స్ చూసి ఇవంటే ఏంటంటే మేము రియల్ డాటర్ యొక్క వర్క్ చేస్తున్నాం, సో నీ వర్క్ చేయడం మాకు బిజీగా లేము, నువ్వేం రియల్ డాటర్ కాదు కదా ఈ ఫ్యామిలీకి అనగానే ఇమీడియట్గా సూజీ అంటూ ఉంటుంది, చూడు మీరు ఎవరైతే రియల్ డాటర్ అనుకుంటున్నారో తను రియల్ డాటర్ కాదు, నేనే ఈ ఫ్యామిలీకి రియల్ డాటర్ని, సో మీరు నాతో ఉంటేనే ఎక్కువ యూజెస్ ఉంటాయి అండ్ లాభాలు ఉంటాయి అనగానే వాళ్ళేమో షాక్ అవుతారు. అప్పుడే ఏమో అరుస్తూ ఉంటే ఏంటి నీకు అర్థమవుతుంది కదా, నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా, నేను రియల్ డాటర్నే కదా అనగానే తనేమో సైలెంట్గా ఉంటుంది. స్టాఫ్ అంతా అంటూ ఉంటారు, ఓ ఎన్ని రోజుల నుంచి మనకు అబద్ధం చెప్పి తన వైపు మాట్లాడిపించుకుంది, అలాగే తన కోసం అన్ని వర్క్స్ని చెప్పించింది అని అంటూ ఉంటే తను అనుకుంటుంది, ఈరోజు పార్టీలో ఉంది కదా అప్పుడు నీ గురించి చెప్తాను అని అనుకుంటుంది. నెక్స్ట్ డే పార్టీలో ఏమో తన ఫియాన్సీ అలాగే వాళ్ళ ఫ్రెండ్స్తో ఉంటుంది. అప్పుడే అక్కడికి సూజీ రాగానే సూజీని చూసి వాళ్ళ ఫియాన్సీ అంటూ ఉంటాడు, ఓ నువ్వేనా విలేజ్ నుంచి వచ్చిన రియల్ డాటర్వి అని అంటూ తను ఇబ్బంది పెడుతూ ఉంటాడు. తను అనుకుంటుంది లాస్ట్ లైఫ్లో వీతో పాటు తన ఫియాన్సీ కూడా నన్ను ఎంత టార్చర్ చేశాడు, వీళ్ళిద్దరికీ బుద్ధి చెప్పాలి అని అనుకుంటుంది. అలాగే యొక్క ఫియాన్సీ ఏమో తనతో తిడుతూ ఉంటాడు, ఏంటి నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ని హెరాస్ చేస్తున్నావా అని అంటూ ఉంటాడు. అలాగే తన మీద డ్రింక్ పోస్తూ అంటూ ఉంటాడు, ఇంకోసారి నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ జోలికి వస్తే ఊరుకోను అని తను ఇబ్బంది పెడుతూ ఉంటాడు. నువ్వు నీ ఫ్యామిలీ యొక్క రియల్ డాటర్ అయితే ఏంటి,
నువ్వు ఎలాగో కంట్రీ నుంచే కదా వచ్చింది. నువ్వేమనుకుంటున్నావు? నువ్వు నా ఫియాన్సీని ఇబ్బంది పెడతావా అని. వి యొక్క ఫియాన్సీ ఏమో తన మీద డ్రింక్ పోస్తూ అలా 3 డ్రింక్స్ పోస్తాడు. తనేమో అలా పోసిన డ్రింక్‌ని టేస్ట్ చేసి వావ్! నా ఫ్యామిలీ యొక్క డ్రింక్ సర్వ్ చేసింది కూడా ఎంత బావుంది అని అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు నా వంతు అని ఒక వైన్ బాటిల్ తీసుకొని అతని నెత్తి మీద కొడుతుంది. అప్పుడే వి అంటుంది, "నువ్వేం చేస్తున్నావు? మమ్మీ, డ్యాడీ ఇక్కడికి రాబోతున్నారు. ఇప్పుడు నిన్ను వదిలిపెట్టరు" అనగా, "ఓహ్! నేను ఈ సంగతి మర్చిపోయానే" అని తన వైపే వెళ్తూ ఉంటే వి ఏమో భయపడి సడన్‌గా స్విమ్మింగ్ పూల్‌లో పడిపోతుంది. అక్కడున్న వాళ్ళెవరు స్విమ్మింగ్ పూల్ నుంచి తను తీయడానికి సాహసం చేయరు. ఎందుకంటే సూజిని చూసి భయపడతారు. అప్పుడే వి యొక్క ఫియాన్సీ వాళ్ళ మమ్మీ అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి తన బాడీ గార్డ్స్‌తో విని బయటికి లాగుతుంది. అప్పుడే తను అంటూ ఉంటుంది, "నీకు కనీసం భయం లేదా?" అంటే, "అవును. ఇప్పుడు నా మమ్మీ, డ్యాడీ వస్తే మీకే అర్థమవుతుంది" అని సూజీ అంటుంది. అప్పుడే వాళ్ళ మమ్మీ, డ్యాడీ వచ్చి కనీసం సూజిని పట్టించుకోకుండా వి దగ్గరికి ప్రేమగా వెళ్ళి, "నీకేమైంది? నిన్నెవరు ఇలా చేశారు?" అని అంటూ ఉంటే తన ఫియాన్సీ వాళ్ళ మమ్మీ అంటుంది, "ఇంకెవరు చేస్తారు? నీ ప్రియమైన నీ రియల్ కూతురే చేసింది" అనగానే, "ఏంటి? నువ్విలా ఎందుకు చేశావని" అంటూ ఉంటారు. అక్కడున్న వాళ్ళందరూ కూడా అవును తనే చేసింది అని మిగతా వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు. వి యొక్క ఫ్రెండ్స్ తనే అందరినీ బుల్ చేసింది అనగాని వాళ్ళ డాడీ ఏమో తనని కొట్టబోతూ అంటూ ఉంటే వాళ్ళ మమ్మీ ఏమో తనని ఆపేసి వాళ్ళ డాడీని ఆపేసి, "చూడు, ఏదో మిస్అండర్స్టాండింగ్ జరిగింది కావచ్చు. మనం వివరంగా తెలుసుకుందాం" అనగానే వాళ్ళ మమ్మీ అంటుంది, "నిజంగానే తెలుస్తుంది కదా! ఇంకా మిస్అండర్స్టాండింగ్ అంటున్నావు. తనని మీ ఫ్యామిలీ నుంచి తీసేయండి. తను ఎంత తప్పు చేసింది" అనగానే అక్కడున్న వాళ్ళందరూ, "అవును, తిను ఆల్రెడీ తన ఫియాన్సీని కొట్టింది. అలాగే వీని కూడా స్విమ్మింగ్ పూల్‌లో నెట్టేసింది కదా!" అని తనని ఫ్యామిలీ నుంచి తీసేయాలి అనగానే వాళ్ళ వాళ్ళ డ్యాడీ ఏమో సారీ చెప్పమని తనని అడుగుతాడు. కానీ తను సారీ చెప్పబోయేసరికి, "సరే, ఇంక నేను చేసేది లేదు. నిన్ను ఫ్యామిలీ నుంచి తీయబోతున్నాను" అని అనౌన్స్ చేయబోతూ ఉంటాడు. అప్పుడే తను అంటూ ఉంటుంది, "డ్యాడీ, నిన్న మీరు ఆఫీస్‌కి వెళ్ళే ముందు రికార్డింగ్ చేయమని, అన్నీ అబ్జర్వ్ చేయమని రికార్డింగ్ ఇచ్చారు కదా! సో, అందులో కొన్ని అనుకోకుండా ఈరోజు రికార్డ్ అయ్యాయని" ఒక వాయిస్ వినిపిస్తూ ఉంటారు. అది వి యొక్క వాయిస్. తన దగ్గరికి వచ్చి అంటూ ఉంటుంది, "చూడు సిస్టర్, నువ్వు రిటర్న్ రాకుండా ఉండాల్సింది. నువ్వు రిటర్న్ వచ్చినందుకు నిన్ను ఎంత చేయాల్సొస్తుందో చూడు. నువ్వు మళ్ళీ వెళ్ళపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు" అని అంటూ ఉంటే వాళ్ళ మమ్మీ ఏమో, "ఏంటి, ఇదంతా నువ్వే మాట్లాడావా?" అనగానే వి వాళ్ళ ఫియాన్సీ ఏమో, "ఇదేదో మిస్అండర్స్టాండింగ్ కావచ్చు" అనగానే, "అవునా, మిస్అండర్స్టాండింగ్ అయితే సరే, మనం ఒకసారి ఈ వాయిస్‌ని ఎంక్వైరీ చేపిద్దామా? నిజమో కాదో" అనగానే, "అవును, నేనే చెప్పాను. సారీ మమ్మీ" అని తన మనసులో కావాలని అనుకుంటూ ఉంటుంది. సిస్టర్ హౌస్ వచ్చినప్పటి నుంచి ఇవన్నీ చేయాల్సొస్తుంది. ఎందుకంటే మమ్మీ, డ్యాడీ యొక్క ఇంప్రెషన్ తీసుకోవడానికి. ఎక్కడ నన్ను ఇష్టపడకుండా వదిలేస్తారో అని. అనగానే వాళ్ళ డ్యాడీ ఏమో అంటూ ఉంటాడు సూజితో, "చూడు, సిస్టర్ ఏదో తప్పు చేసింది. ఈసారికి వదిలేసేయి" అనగానే, "ఏంటి, తను తప్పు చేస్తే నార్మల్‌గా నేను జస్ట్ వదిలేయాలి. కానీ తనని నేను బుల్ చేసినందుకు రివర్స్‌లో నన్ను హౌస్ నుంచి తీసేస్తానన్నారు. ఇదేమన్నా లాజికా?" అని అంటూ, "సరే, కనీసం మీరు నన్ను నాకు అర్థమవుతుంది. మీరు కనీసం నన్ను రియల్ కూతురులాగా కూడా ట్రీట్ చేస్తలేదు" అని అంటుంది. అప్పుడే వాళ్ళ బ్రదర్ అంటాడు, "నువ్వేంటి కనీసం నీ సిస్టర్‌కి సారీ కూడా యాక్సెప్ట్ చేయలేవా?" అని సూజిని తిడుతూ ఉంటాడు. సరే, ఒకవేళ నేనే తన ప్లేస్‌లో ఉండి తను నా ప్లేస్‌లో ఉంటే నిజంగా నా సారీ యాక్సెప్ట్ చేస్తుందా అనగానే వాళ్ళ మమ్మీ అంటూ ఉంటుంది, "అవును, ఈ విషయం కూడా ఆలోచించాలి" అనగానే వాళ్ళ డ్యాడీ ఏమో, "సరే, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? నీకేం కావాలి చెప్పు" అనగానే తనేమో, "మీరే అన్నారు కదా బ్యాడ్ పర్సన్స్‌ని హౌస్ నుంచి తీసేయాలని. సో, మీరు సిస్టర్‌ని హౌస్ నుంచి తీసేయాలి" అనగానే వాళ్ళ డ్యాడీ ఏమో, "అలా అస్సలు జరగదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము తనని చాలా బాగా చూసుకున్నాం. తను బయటికెళ్తే ఎలా బతకగలుగుతుంది" అని అంటూ ఉంటే, "అవునా మరి? తనని హౌస్ నుంచి తీసేస్తే తను బతకలేదు. మరి నేనెలా బతుకుతాను? తనది మాత్రమే లైఫా? నాది లైఫ్ కాదా?" అని అనగానే ఇమ్మీడియేట్‌గా వాళ్ళ మమ్మీ తన దగ్గరికి వచ్చి తనని ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. కావాలనే మళ్ళీ వాళ్ళకి వినపడడానికి మనసులో అనుకుంటూ ఉంటుంది, "వదిలేసేయి, మా మమ్మీ డ్యాడీని డిఫికల్టీస్‌లో అస్సలు పోనివ్వాలనుకోవట్లేదు. నెక్స్ట్ లైఫ్‌లోనన్నా మా మమ్మీ డ్యాడీ దగ్గర యొక్క కూతురినవుతాను అని చెప్పి నేను మా మమ్మీ దగ్గర నుంచి వెళ్ళిపోతాను" అని, "మమ్మీ, నేను వెళ్ళిపోతాను" అని అంటూ ఉంటే వాళ్ళ బ్రదర్ అంటాడు, "నువ్వెక్కడికి వెళ్ళేది? నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు" అనగానే వాళ్ళ డ్యాడీ ఏమో సూజిని అంటూ ఉంటాడు, "సరే, ఇది వదిలేసేయి. మీరిద్దరూ నా కూతుర్లే కదా! నేను ఇద్దరిని ఎవరిని హర్ట్ చేయాలనుకోవట్లేదు. దీని బదులుగా ఇంకోటి అడుగు" అనగానే, "సరే డ్యాడీ, మార్కెటింగ్ డిపార్ట్మెంట్‌లో నేను వర్క్ చేయాలి" అనగానే వాళ్ళ బ్రదర్ అంటూ ఉంటాడు, "నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఆ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేయడానికి పెద్ద పెద్ద డిగ్రీస్ అలాగే పెద్ద పెద్ద పోస్ట్ ఉన్న వాళ్ళే వస్తారు. నువ్వు హై స్కూల్ చేసావు. నువ్వు మార్కెటింగ్ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేస్తావా?
నువ్వు కనీసం డిగ్రీ కూడా లేదు అని వాళ్ళ బ్రదర్ అంటూ ఉంటాడు. వాళ్ళ డాడీ ఏమో అవును నువ్వు చిన్నపిల్లవు కదా, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ని హ్యాండిల్ చేయలేవు కదా అని వాళ్ళ డాడీ అంటాడు. సో అప్పుడే తను అనుకుంటూ ఉంటుంది, ఇప్పుడు నేను ఒకవేళ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వదిలేస్తే మొత్తం ప్రాపర్టీ అంతా నా స్టెప్ సిస్టరే తీసుకుంటుంది కదా అని. సరే డాడీ ఒక పని చేయి, దీనికి బదులుగా నేను రియల్ డాటర్ని అని అందరి ముందు అనౌన్స్ చేయు అనగానే అట్లీస్ట్ ఈ మాత్రమైనా నాకు రెస్పెక్ట్ ఉంటుంది కదా అని అంటుంది. సో అప్పుడే వి ఏమో ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ డాడీ ఏమో లేదు అలా చేస్తే వి హర్ట్ అవుతుంది అంటే అప్పుడే సూజీ అంటుంది, సరే డాడీ వదిలేసే, ఎందుకంటే నేను మీకు ఇంపార్టెంట్ కాదు, బ్రదర్కి అలాగే డాడీకి మీరిద్దరికి సిస్టరే ఇంపార్టెంట్. మరి నన్నెందుకు రియల్ డాటర్ అని యాక్సెప్ట్ చేశారు, నన్నెందుకు ఇక్కడికి ఫ్యామిలీకి పిలిచారు, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అనగానే వాళ్ళ మమ్మీ ఏమో తను ఆపి అంటూ ఉంటుంది, చిన్నప్పటి నుంచి మనం విని ఎంత బాగా పెంచాం, తను ఎంత మనీ ప్యాకెట్ మనీ ఇచ్చాం, కానీ మన కూతురు అడిగిన చిన్న రిక్వెస్ట్ని కూడా యాక్సెప్ట్ చేయలేకపోయావా. చూడు హస్బెండ్, తను మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అనేది పెద్ద విషయం కాదు, తన్ని అక్కడ వర్క్ చేయనివ్వు, అలాగే రియల్ కూతురులాగా యాక్సెప్ట్ చేయు అనగాని తన డాడీ ఏమో వాళ్ళ వైఫ్ యొక్క మాటలు ఒప్పుకోవాల్సి వస్తుంది. వాళ్ళ డాడీ ఏమో కాంట్రాక్ట్ పేపర్స్ తీసుకురాగానే తను సైన్ చేయగానే వాళ్ళ బ్రదర్ అంటాడు, ఇప్పుడు నువ్వు సాటిస్ఫై అయ్యావా అంటే అవును సాటిస్ఫై అయ్యానని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళ మమ్మీ డాడీ అక్కడ కూర్చోగాని వాళ్ళ బ్రదర్తో బియ్య అక్కడికి వచ్చి మాట్లాడుతూ మనసులో అనుకుంటుంది, మా డాడీకి ప్రెషర్ కాకుండా ఎలాగో సిస్టర్కి ఎక్కువ వర్క్ తెలియదు కాబట్టి నేను మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో మేనేజర్గా వర్క్ చేస్తాను, అప్పుడు మా డాడీ యొక్క ప్రెషర్ కూడా తగ్గుతుంది కదా అని. డాడీ నేను మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాను అనగానే వాళ్ళ బ్రదర్ అంటూ ఉంటాడు, చూడు నా సిస్టర్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయను, మన ఫ్యామిలీనే కదా అనగానే ఇమీడియట్గా వాళ్ళ డాడీ కూడా సరే నువ్వు మేనేజర్ అవ్వడానికి ఓకే అనగాని తనేమో హ్యాపీగా ఫీల్ అయ్యి ఓకే డాడీ అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కాంట్రాక్ట్ కోసం వాళ్ళిద్దరూ ఒక పార్టీకి వెళ్తారు. అందులో ఇద్దరు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటారు. వాళ్ళ మధ్యలో మాట్లాడుకుంటూ ఉంటుంది, నేను జీ ఫ్యామిలీ యొక్క రియల్ డాటర్ని, కానీ తిని లాస్ట్ పార్టీలో నన్ను స్విమ్మింగ్ పూల్లో నెట్టేసింది, అలాగే తిని అడాప్టివ్ డాటర్ అయినా కానీ మా పేరెంట్స్ తను వచ్చినప్పటి నుంచి నన్ను ప్రేమగా చూసుకోవట్లేదు, తిని ఎప్పుడు నన్ను బుల్ చేస్తుంది అని అనుకుంటుంది. వాళ్ళిద్దరూ తన మాటలు విని ఇమీడియట్గా సూజీ రాగానే సూజీని అంటూ ఉంటారు, ఏంటి నీ సిస్టర్ని నువ్వు బుల్లి చేస్తున్నావా అని తన ఫైల్ని కింద పడేసి దాన్ని తీయు అని అంటారు. సో తనేమో తీయను అనేసరికి నీకు ఇంకో ఛాయిస్ ఇస్తున్నాను, నీ ప్లేస్ నువ్వు మర్చిపోయావు అనుకుంటా, నువ్వు ఫ్యామిలీ యొక్క రియల్ డాటరే కాదు అని అంటూ అంటూ తన నెక్ పట్టుకొని నీ సిస్టర్కి సారీ చెప్పు అనగాని ఎవరైతే నన్ను హ్యాండ్ టచ్ చేసినా నాకు అస్సలు నచ్చదని ఇమీడియట్గా తన తీరుతూ స్లాబ్ కొడితే అతనేమో మళ్ళీ కొట్టబోతూ ఉంటాడు. ఇమీడియట్గా తను పక్కగా జరిగేసరికి అతను కింద పడిపోతాడు. వాళ్ళ అల్లుడు వచ్చి ఏంటి నువ్వు మా అంకుల్ని కొడుతున్నావా అని తను కొట్టబోతుంటే తనని కూడా కింద పడేస్తుంది. వాళ్ళిద్దరూ కింద పడిపోగానే అప్పుడే ఇంకో అమ్మాయి అంటుంది, చూడు నువ్వు నన్ను కింద పడాల్సిన అవసరం లేదు, నేను కూడా పడిపోతాను అని తను కొట్టుకొని కింద పడిపోతుంది. అప్పుడే తను అంటూ ఉంటుంది, నేను అడాప్టివ్ డాటర్ని కాదు, బీనే అడాప్టివ్ డాటర్, కావాలంటే మీరే తను అడగండి అనగానే వాళ్ళేమో షాక్ అవుతారు. అప్పుడు బీ కూడా షాక్ అవుతుంది, నువ్వు నా గురించి ఇలా చెప్తావని. కానీ సిస్టర్ చూడు, ఇప్పుడు వాళ్ళందరి మీద హ్యాండ్ వేసావు కదా, ఫైటింగ్ చేసావు కదా, నువ్వు ఇప్పుడు నా మీద ఏం చేయకు అంటే ఓ వాళ్ళందరినీ నాతో గొడవకి పంపించింది నువ్వే, ఇప్పుడు ఏమో ఇన్నోసెంట్ లాగా యాక్టింగ్ చేస్తున్నావా అని అంటూ ఉంటుంది. అని తను నెక్ పట్టుకొని ఇబ్బంది పెడుతూ ఎవరినైనా సేవ్ చేయడానికి రాండి అనగానే వాళ్ళు ఎవరు సూజీకి భయపడి ముందు అడిగారు. వాళ్ళ ఫియాన్సీ ఏమో ఇమ్మీడియట్గా అక్కడికి వచ్చి నువ్వేం చేస్తున్నావు, ఎప్పుడు నా ఫియాన్సీని ఇబ్బంది పెడుతున్నావు, ఎప్పుడు తనని బుల్ చేస్తున్నావు, నువ్వు వదిలేస్తావా లేదా, మీ మమ్మీ డాడీకి చెప్తాను, నేను మీ ఫ్యామిలీ నుంచి తీసేస్తారు అనగాని ఓ సారీ నేను వదిలేస్తాను అని పక్కనే ఉన్న టేబుల్ మీద తన హెడ్ని చాలా కొట్టి బయటికి నెట్టేస్తుంది. వాళ్ళ ఫియాన్సీ ఏమో సూజీ వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి, అలాగే ఫియాన్సీతో పాటు తను బుల్ చేసిన ముగ్గురు ఫ్యామిలీస్ కూడా అక్కడికి వస్తారు. సో వాళ్ళు అంటూ ఉంటారు, ఇప్పటి నుంచి నీ ఫ్యామిలీతో మేము కాంట్రాక్ట్ని సైన్ చేయమని వాళ్ళ డాడీతో చెప్తారు, నువ్వు తన్ని హౌస్ నుంచి బయటికి పంపిస్తేనే కానీ మేము మీతో కాంట్రాక్ట్ సైన్ చేయం, ఎందుకంటే తను ఇలా బుల్ చేసింది, దీనికి ఎక్స్ప్లెనేషన్స్ కావాలి అనగానే వాళ్ళ డాడీ ఏమో తను అడుగుతాడు, నువ్వు ఎక్స్ప్లెనేషన్ చేస్తావా లేకపోతే నిన్న హౌస్ నుంచి బయటికి పంపించాలనగానే తను అంటూ ఉంటుంది, ఓ వాళ్ళు మనతో కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేయాలనుకుంటున్నారు కదా అని ఒక్కొక్కరికి వాళ్ళ కంపెనీ యొక్క మిస్టేక్ చెప్పగానే వాళ్ళేమో భయపడుతూ ఉంటారు. అందులో ఒక పర్సన్ ఏమో వావ్ తినెంత డైమండ్లా ఉంది, తినేమో కానీ పర్సన్ ఏంటి వాళ్ళ అడాప్టివ్ కూతుర్ని పట్టుకొని రియల్ కూతుర్ని డైమండ్ని వదిలేస్తున్నాడు అని అనుకుంటుంది. అప్పుడు వాళ్ళు ముగ్గురు కాంప్రమైజ్ కాగానే వాళ్ళ ఫియాన్సీ వాళ్ళ మమ్మీ ఏమో వాళ్ళు ముగ్గురు కాంప్రమైజ్ అయితే ఏంటి, నేను కాంప్రమైజ్ కాను కదా, తెలుసా నేను ఇప్పుడు బిలియనర్ అవ్వబోతున్నాను, నేను మీ అందరితోనూ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తాను, నా హస్బెండ్ అబ్రాడ్ వెళ్ళాడు తెలుసా, అతను ఒక సైన్ చేశాడు అనుకో, ఇప్పుడు మేము సిటీలోనే రిచెస్ట్ పర్సన్స్ అవుతాం. అయినా వాళ్ళ డాడీని అంటూ ఉంటుంది,
జియా సూజీ వాళ్ళ డాడీని, చూడు నీ రియల్ కూతురు వచ్చినంత మాత్రాన నా కోడల్ని ఇబ్బంది పెడతావా? తను ఎంతైనా నా కోడలు కదా, సో తను ఇబ్బంది పెడితే నేను ఊరుకోను అనగానే అప్పుడే తను అంటూ ఉంటుంది, నేను తలుచుకుంటే నీ హస్బెండ్ని కూడా ఒక్క కాల్తో ఇక్కడికి రప్పేయగలుగుతాను అనగానే వాళ్ళ కొడుకు అంటూ ఉంటాడు, నా డాడీ అబ్రాడ్ వెళ్ళాడు, అలాగే తను ప్రైవేట్ జెట్లో కూడా రావడానికి 1 అవర్ పడుతుంది, అలా ఎలా వస్తాడు అనగానే తను ఇమ్మీడియట్గా కాల్ చేసి ఏదో సీక్రెట్గా చెప్పగానే వాళ్ళ డాడీ ఏమో వాళ్ళ ఫియాన్సీ అలాగే వియో వాళ్ళ ఫియాన్సీ అలాగే టైమర్ పెట్టి, చూడు 1 అవర్ దాటింది, మా డాడీ ఇంకా రాలేదు అనగానే ఇమ్మీడియట్గా వాళ్ళ డాడీ హౌస్కి వచ్చి, ఎవరు నాకు కాల్ చేసింది అనగానే నేనే కాల్ చేశాను అని అంటుంది. సో నువ్వు చెప్పిందంతా నిజమేనంటే అవును అని అనగానే ఇమ్మీడియట్గా వాళ్ళ వైఫ్ని కొట్టి, ఇదంతా నువ్వే రీజన్ అని అంటూ ఉంటాడు. అలాగే నువ్వు తనకి సారీ చెప్పు అంటే వాళ్ళ సన్ అంటూ ఉంటాడు, డాడీ తనకి సారీ చెప్పాల్సిన అవసరం ఏముంది, తన నీ డాటర్ ఇలాని బుల్లీ చేసిందంటే తను మంచిదే కాదు, తనతో మ్యారేజ్ క్యాన్సిల్ చేస్తాను అనగానే, డాడీ మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడ్డాం, నువ్వు ఇలా మాట్లాడొద్దు, సరే నువ్వు సారీ చెప్పమన్నట్టే చెప్తాను అని సారీ చెప్తాడు. సో అలాగే వాళ్ళ వైఫ్ని ఏదో చెప్పబోతూ ఉంటే, నువ్వు ఇంకా మాట్లాడొద్దు అని కొట్టి అక్కడి నుంచి తీసుకొని వెళ్తాడు. వాళ్ళ డాడీ ఏమో, సారీ నేను నీకు స్టాండ్ ఇవ్వలేకపోయాను, సో నీ సైడ్ నేను మాట్లాడలేకపోయాను కదా, సరే ఇంకేం కావాలి చెప్పు, నేను నీకు ఆ పొజిషన్ ఇస్తాను అనగానే డాడీ, సరే నువ్వు నాకు మార్కెటింగ్ మేనేజర్గా పొజిషన్ ఇవ్వు అనగానే వాళ్ళ డాడీకి ఓకే అంటాడు. సో తన మనసులో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే ఏమో అనుకుంటూ ఉంటుంది, ఇప్పుడు నాకు దెబ్బ తగిలింది కదా, మా డాడీ హాస్పిటల్ తీసుకెళ్తే బాగుండు అని మనసులో అనుకోగానే వాళ్ళ డాడీ అంటూ ఉంటాడు, చిన్న చిన్న దెబ్బలు తగులుతూ ఉంటాయి, ఈ మాత్రం దానికి హాస్పిటల్ వెళ్ళాల్సిన అవసరం లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. యొక్క మూడు సెట్ చేయడానికి వాళ్ళ బ్రదర్ ఏమో తన్ని కార్ రేసింగ్ తీసుకెళ్తాడు. సో అదంతా దూరం నుంచి సూజీ చూస్తూ, లాస్ట్ లైఫ్లో నా దగ్గర మనీ లేవు, అన్నీ లాగేసుకుంది, ఈ లైఫ్లో దీని దగ్గర నుంచి ఇలా కార్ రేసింగ్ యొక్క కంపెనీ కూడా లాగేసుకుంటాను అని అనుకుంటుంది. అలా తను ఆల్రెడీ వెళ్ళేసరికి రేసింగ్ క్లబ్లో సూజీ ఉంటుంది. సూజీ దగ్గరికి వెళ్ళి, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, నీకు కనీసం స్పోర్ట్స్ కార్ రేసింగ్ కార్ కూడా లేదు కదా అంటే, అవునా, నీ వల్లనే మమ్మీ డాడీ ఆల్రెడీ నాకు స్పోర్ట్స్ కార్ ఇప్పించారు అని చాలా మనీ కూడా ఇచ్చారు, పాకెట్ మనీ అనగానే వాళ్ళేమో తనేమో షాక్ అవుతుంది. అలాగే చెప్తూ ఉంటుంది, చూడు ఈ ఫ్యామిలీ మొత్తం నాకు సంబంధించింది, నీకెవరు సపోర్ట్ చేయరు అని ఇమీడియట్గా ఏమో తను నెక్తో బాటిల్తో కొట్టుకొని అక్కడే పడిపోతుంది. వాళ్ళ బ్రదర్ వచ్చి సూజీని తిడుతూ ఉంటాడు, నువ్వేంటి ఎప్పుడు నా సిస్టర్ని ఇబ్బంది పెడుతూనే ఉంటావు అని, నీ దగ్గర స్పోర్ట్స్ కార్ ఉంది కదా, నాతో రేసింగ్ చేసావనుకో, నేను ఓడిపోతే నీకు సారీ చెప్తాను, అదే నువ్వు ఓడిపోతే మోకాళ్ళ మీద కూర్చొని మరి సిస్టర్కి సారీ చెప్పాలి అనగానే తను కూడా ఓకే అంటుంది. అలా రేసింగ్ క్లబ్లో స్టార్ట్ కాగానే తన బ్రదర్ ఏమో ఓడిపోతాడు. ఇమీడియట్గా తనేమో కాంట్రాక్ట్ మీద సైన్ చేసి ఈ క్లబ్ మొత్తం నా పేరు మీద రాయాలి అనగానే తను అనుకుంటుంది మనసులో, ఇప్పుడు నా పరువు పోతుంది కదా అలా చేస్తే, ఈ క్లబ్ నా పేరు మీద ఉంది కదా అనగానే, లేదు అలా చేయను అని వాళ్ళ బ్రదర్ అంటాడు. తను అంటూ ఉంటుంది, ఏంటి నువ్వు నీ సిస్టర్ కోసం రియల్ సిస్టర్ని వద్దనుకుంటున్నావా, కావాలంటే తనని నేను కొట్టలేదు, కావాలంటే సీసీటీవీ ఫుటేజ్ చూడు అంటే, బ్రదర్ సీసీటీవీ ఫుటేజ్ అవసరం ఏముంది అని అంటుంది. లేదు అలా ఉంటే తెలిస్తేనే కదా రియల్ తెలుస్తుంది అని సీసీటీవీ ఫుటేజ్ తెప్పించి చూసేసరికి షాక్ అవుతాడు. తను కొట్టుకొని సూజీ మీద చెప్పింది ఏంటి అనగానే అక్కడున్న వాళ్ళందరూ ఆ ఫుటేజ్ చూసి, ఈ పర్సన్ ఏంటి ఇంత స్టూపిడ్లా ఉన్నాడు, రియల్ సిస్టర్ అంత ప్రేమ చూపిస్తూ ఉంటే తనేమో అడాప్టివ్ సిస్టర్ మీద ప్రేమ చూపిస్తున్నాడు అని, కనీసం ఇతనికి తేడా కూడా తెలియదా అని అంటూ ఉంటే, మళ్ళీ మనసులో నా బ్రదర్కి చాలా తిడుతూ ఉంటే నన్ను నేను తప్పు చేసుకున్నాను అని అనుకుంటుంది. అప్పుడే ఒక పర్సన్ వచ్చి అంటూ ఉంటాడు, మీ గ్రాండ్పాకి చాలా సీరియస్గా ఉంది, మేము ముగ్గురిని తొందరగా హౌస్కి రమ్మన్నాడు అనగానే వాళ్ళు ముగ్గురు అక్కడికి వెళ్ళిపోతారు. సో వాళ్ళ గ్రాండ్పా చెప్తూ ఉంటాడు, మేము ముగ్గురులో ఎవరైతే లాభం ఎక్కువగా తెచ్చిపెడతారో కంపెనీకి ఇంకో 2 మంత్స్లో వాళ్ళని కంపెనీ యొక్క హెడ్గా చేస్తాను అనగానే వాళ్ళేమో హ్యాపీగా ఫీల్ అవుతారు. సో తనేమో ఆఫీస్కి వెళ్ళి ఆల్రెడీ తన పొజిషన్ని తీసుకుంటుంది. సో అప్పుడే అక్కడికి రాగానే ఏమో తన పొజిషన్లో ఉన్న పేపర్స్ అన్నిటినీ స్టాఫ్ ఖాళీ చేస్తూ ఉంటారు. సో అక్కడున్న వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు, వావ్ ఈ కంపెనీకి రియల్ డాటా రావడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి, తను వచ్చినప్పటి నుంచి కంపెనీలో చాలా రకాలుగానే వర్క్స్ జరుగుతున్నాయి, కానీ అడాప్టివ్ డాటర్ ఎప్పుడూ కంపెనీలో ఎంజాయ్ చేస్తూనే ఉండేది, తను ఏం చేసిందని అనగానే తనేం బాధగా హౌస్కి వెళ్ళి వాళ్ళ బ్రదర్ దగ్గర మనసులో అనుకుంటూ ఉంటుంది, సో నా సిస్టర్ని దారిలో నుంచి తప్పిస్తే నాకు ఇంత బాధ ఉండదు కదా, నేను ఎంత హ్యాపీగా ఉంటాను అనగానే వాళ్ళ బ్రదర్ తన మాటలు విని, నేను నీకు పని చేస్తాను అని అంటాడు. సో ఇదంతా సూజీ ఏమో సీసీటీవీ ఫుటేజ్లో చూస్తూ వీళ్ళిద్దరికీ బుద్ధి చెప్పాలి అని అనుకుంటుంది. తనేమో ఒక ప్రాజెక్ట్ చేస్తూ సూజీ ఏమో అది మంచిగా డెవలప్ అవుతూ ఉంటుంది, కానీ వెనుక నుంచి ఏమో ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని దొంగతనం చేసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. సూజీ ఏమో వాళ్ళ బ్రదర్ తన కార్ని హిట్ చేస్తాడని తెలుసు కాబట్టి తను ఒక ప్లేస్లో నిలబడుతుంది, తనకి ఎలాంటి దెబ్బలు తగలని ప్లేస్లో.
అలాగే వాళ్ళ పేరెంట్స్‌కి హాయ్ చెప్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ బ్రదర్ వచ్చి తనని హిట్ చేస్తాడు. ఇమ్మీడియేట్‌గా వాళ్ళ పేరెంట్స్ అక్కడికొచ్చి కార్‌ని పట్టుకొని, "ఏంటి నువ్వా? నువ్వు నీ సిస్టర్‌ని ఎవరైనా హిట్ చేస్తారా? నీకు బుద్ధి చెప్పాలి" అని పోలీసులను పిలిచి తనని పోలీస్ స్టేషన్‌కి పంపిస్తారు. అందులో ఇద్దరు బాయ్స్ ఏమో తనని ఫుల్‌గా కొడుతూ ఉంటారు. అప్పుడే వి ఏమో తనని మీట్ అవ్వడానికి వస్తే, "సిస్టర్, నువ్వు ఫైనల్‌గా వచ్చావు కదా! ప్లీజ్ నన్ను విడిపియి" అంటే, "నేను నీతో ఇంకేం పనుందని నిన్ను విడిపియడానికి? చూడు, నువ్వు నాకు యూజ్‌లెస్ అని నేను కావాలనే నిన్ను రెచ్చగొట్టాను. నా మనసులో మాటలు మీకు వినిపిస్తాయి కదా!" అంటే, "అంటే మాకు వినిపిస్తాయని నీకు ముందే తెలుసా? నువ్వు మమ్మల్ని ఆడుకున్నావు" అంటే, "అవును, ఆడుకున్నాను. దాంట్లో తప్పేముంది" అని అంటుంది. సో, ఈ విషయం నేను పేరెంట్స్‌కి చెప్తాను అంటే, "అప్పటిదాకా నువ్వు బతికుంటే కదా!" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఫస్ట్‌లోనే ఇద్దరు అబ్బాయిలని పెట్టింది కదా! వాళ్ళని తినని అటాక్ చేయమని చెప్తుంది. నెక్స్ట్ సీన్‌లో సూజీ యొక్క అసిస్టెంట్ ఏమో చెప్తూ ఉంటాడు, "బాస్, మీ మమ్మీ, మీ సిస్టర్ మీ ప్రాజెక్ట్‌ని దొంగతనం చేసింది. అలాగే మీ బ్రదర్‌ని కొట్టడానికి ఇద్దరు బాయ్స్‌ని అపాయింట్‌మెంట్ చేసింది" అనగానే తనేమో ఓకే అంటుంది. అలా నెక్స్ట్ సీన్‌లో ఏమో తన ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లనేషన్స్‌కి నెక్స్ట్ సీన్‌లో ఏమో అందరూ ప్రజెంటేషన్ చేయాలి. అప్పుడే పాస్వర్డ్‌లు ఓపెన్ చేద్దామంటే ఓపెన్ కావు. సూజీ ఏమో ఓపెన్ చేసి, "ఈ పాస్వర్డ్ నాది. అలాగే తనే నా దగ్గర నుంచి దొంగతనం చేసింది" అనగానే వాళ్ళందరూ షాక్ అవుతారు. వాళ్ళ మమ్మీ, డ్యాడీ ఏమో అరుస్తూ ఉంటారు, "నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు" అని. అప్పుడే వాళ్ళ బ్రదర్ ఏమో కొంచెం టైం వరకు పోలీసులు తీసుకురాగానే నిజం చెప్తూ ఉంటాడు. "అవును, తిను చాలా చాలాకి. తిను నన్ను చంపడానికి ట్రై చేసింది. అలాగే తిను చాలా రకాలుగానే తప్పులు చేసింది" అనగానే పోలీసులేమో తనని తీసుకొని వెళ్తారు. అలా బయటికి రాగానే ఒక పర్సన్ తనని అటాక్ చేసి కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్తాడు. కానీ వీనే సూజిని కిడ్నాప్ చేపిస్తుంది. కానీ సూజికి ఈ విషయం ముందే తెలిసుంటుంది కాబట్టి ఎలాగైనా ఏదో ఒక అటాక్ అవుతుందని వాళ్ళ మమ్మీ, డ్యాడీకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి తనని ఫాలో అవ్వమంటుంది. సో, ఫైనల్‌గా వాళ్ళ మమ్మీ, డ్యాడీ ఏమో తననొచ్చి వాళ్ళ కూతుర్ని పోలీసులకు పట్టించి సూజిని సేవ్ చేసి అలా వాళ్ళందరూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారు. ఈ డ్రామా మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.